వీళ్ళు బీఆర్ఎస్ తో కుమ్మక్కైనరు, వాళ్ళ మీద బండలేస్తావు. ఇక మూడోది మమ్మల్ని పట్టుకొని, మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని రక్తం, మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా, మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళు ఇయ్య. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు, రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం. కానీ రైతులకు నీళ్ళు ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఆలోచించకుండా చిల్లర మాటలు, తెల్లారు లేస్తే బూతులు, ఇవి తప్ప ఇంకోటి నీకు వస్తలేదు. అందుకే ఇవాళ ఇన్ని జలాశయాలు ఎల్ఎండి గాని ఎంఎండి గాని 20% మించి నిండింది ఎక్కడా లేదు రాష్ట్రంలో, మొత్తం గోదావరి బేసిన్ లో. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ పట్టణంలో 6 వార్డులకు 24 గంటలు నీళ్లిచ్చే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మేము. ఇవాళ పరిస్థితి ఏంది? ఒకనాడు మేము డైలీ వాటర్ ఇచ్చేది ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి. ఇవాళ కరీంనగర్ లో పరిస్థితి, మీరు రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందులో ఇప్పుడే అన్న చెప్తున్నాడు, బూస్టర్లు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తే మొత్తం మట్టి నీళ్లు, మట్టి రంగులో నీళ్లు, ఆగమాగం పరిస్థితి. అందుకే భేషజానికి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల తాగునీటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఎల్నీనో వచ్చిందని, వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు. వాతావరణ నిపుణులు కరువు వస్తుందిరా అంటే వాళ్ళకు బెల్ట్ తోని కొట్టాలి అంటాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పాపం ఎంత ఘోరం అంటే, వాళ్ళు నేను ఉదయం మాట్లాడినా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అన్నా మీరు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాకు మంచిగా అనిపించలే అన్నా, మీరు మాతో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏమనుకోక శ్యామ్ అన్న, ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినందుకు ఆయన తరఫున, రాజకీయ వ్యవస్థ తరఫున ఇంజనీర్లుగా పనిచేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి, నిజాయితీగా పనిచేసిన మీరు బాధపడడం నాకు బాధ అనిపించింది శ్యామన్న అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న ఆయనకు తెలియదు కావచ్చు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నోన్ని, తెలంగాణ రాకమునిపై రిటైర్ అయినోన్ని, నన్ను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లేదు అవినీతి జరిగింది అలా నువ్వు కూడా ఉన్నావు, నువ్వు చెర్లపల్లికి పంపుతా అంటే బాధ అనిపించిందన్న. నిజాయితీగా బతికినోన్ని అట్లా అవమానకరంగా నేను రాష్ట్ర హితం గురించి మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే బట్టగాల్చి మీదేస్తే బాధ అయిందన్నా అని చెప్పి ఆ పెద్ద మనిషి, దాదాపు 70 ఏళ్ల పైన ఉంటాడు, ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నిజంగా గోస అనిపించింది. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీకు కోపం ఉంటే మా మీద, రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, కేసులు పెట్టుకుంటావంటే పెట్టుకో, ఏం పీక్కుంటావో పీక్కో, కానీ మా మీద కోపం ఇయ్యాల రైతుల మీద, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపెట్టి ఏ పైశాచిక ఆనందం అయితే నువ్వు పొందాలనుకుంటున్నావో ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఇది పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మాట మార్చుకో, మాట తీరు మార్చుకో. నీకంటే ఎక్కువ భాష మాకు వస్తుంది, నీకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడే తెలివి మాకుంది, నీకంటే ఎక్కువ మరి నీ భాషలోనే సమాధానం చెప్పే సత్తా నాకుంది. కానీ ఈరోజు వేదిక అది కాదు, సందర్భం అది కాదు. ఇక్కడ నీళ్ల పరిస్థితి చూస్తే, నీళ్లు లేక గోసపడుతున్న రైతులను చూస్తుంటే, మొన్ననే కమలాకర్ గారి నాయకత్వంలో ఇక్కడే అక్కడ పోయి ధర్నా చేసి, వంటవార్పు చేసి రైతులందరూ అయ్యా తొందరగా నీళ్లు నింపండి, మా 10-12 ఊర్లు ఎండిపోతున్నాయి, దయచేసి నీళ్లు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా నీ మనసు కరగకపోతే, ఇవాళ ఎస్ఆర్ఎస్పీ మొత్తం మరి ఖాళీ అయిపోయే పరిస్థితి. ఫ్లడ్ ఫ్లో కెనాల్లో కూడా నీళ్లు లేవు, ఎక్కడ నీళ్లు లేవు. మంచిగా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీ నింపుకునే మార్గం ఉంది మనకి. నెక్స్ట్ 100 days, నెక్స్ట్ 100 రోజులు కన్నెపల్లి దగ్గర ప్రవాహం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. చరిత్ర చూస్తే ఇప్పుడు జూలై నుంచి అక్టోబర్ దాకా 100 రోజులు బ్రహ్మాండంగా అక్కడ వరద ఉంది. 100 రోజులు మీరు కావాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తొచ్చు, లేదా మీకు ఇష్టం లేకపోతే 2 టీఎంసీలు ఎత్తొచ్చు, కావాలంటే 200 టీఎంసీలు లేదా 300 టీఎంసీలు. మొత్తం గోదావరి మీద ఆధారపడ్డ అన్ని రిజర్వాయర్లన్నీ కూడితే కూడా 418 టీఎంసీలు కంబైన్డ్ కెపాసిటీ ఎస్ఆర్ఎస్పీతో కలిపి. ఆ 418 టీఎంసీలో ఇలా ఉన్నది 85-86 టీఎంసీలు మాత్రమే. మరి మీరు నిజంగా
ప్రభుత్వాన్ని నడుపుతుంటే సర్కారు కాదు, మీ సర్కస్ కాదు, సర్కారు నడుపుతున్నా అనుకుంటే మీరు కరెక్ట్ గా నెక్స్ట్ 100 days లిఫ్ట్ చేస్తే ప్రతి జలాశయం నిండు, రైతు పంట పండుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటది, రాష్ట్రంలో మరి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ఇది వాస్తవం. నీకెంతసేపు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ప్రాసలు, పంచి డైలాగులు, పిచ్చి పిచ్చి మాటలు, ఇవాళ అన్ని నిక్షేపంగా ఉన్నాయి. ఒక నీ బుర్ర తప్ప అన్ని నిక్షేపంగా ఉన్నాయి. కాళేశ్వరం సిస్టమ్ లో రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, కాళేశ్వరం సిస్టమ్ లో బరాజులు మంచిగానే ఉన్నాయి, పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి, కెనాల్లు మంచిగానే ఉన్నాయి, మొత్తం మోటార్లు మంచిగానే ఉన్నాయి, సబ్ స్టేషన్లు మంచిగానే ఉన్నాయి, అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక నీకు బుర్రనే చక్కగా పనిచేస్తలేదు. అనవసరంగా బేసిజానికి పోయి పంపులు చాలు చేస్తే ఇన్ని రోజులు అన్ని మంచిగానే ఉన్నా వీడు అబద్దాలు చెప్పిండని ప్రజలు గుర్తుపడతారని చెప్పి నీ భయం. అది కూడా నీకు చెప్తున్నాం మేము. నువ్వు ఒకవేళ పంపులు చాలు చేసి రైతులకు నీళ్ళు ఇస్తే నీ దొంగతనం, నీ అబద్దం కూడా మేము మాట్లాడము ఈ కాడ నుంచి. నువ్వు ఇన్ని రోజులు చెప్పిన బక్వాస్ మాటలు కూడా మేము కూడా మర్చిపోతాం, నువ్వు కూడా మర్చిపో. కానీ పంపులు చాలు చేయి. చాలు చేసి ఈ కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, నల్లగొండ గాని, వరంగల్ గాని, ఉమ్మడి జిల్లాలు, వాటి మీద ఆధారపడ్డ లక్షలాది ఎకరాల పంట, లక్షలాది గొంతులు ఎండిపోయే పరిస్థితి, కరెంటు ఉత్పత్తికి ప్రమాదం వచ్చే పరిస్థితి, వీటిని ప్రభుత్వాధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నివారణ చేయగలిగేది. ఎందుకంటే మీరు ఒక్క ఇషారా ఇవాళ కేసీఆర్ గారు మాకు ఇస్తే మేము పంపులు చాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారు మాకు చెప్పింది ఒకటే, సంయమనం పాటించండి, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని సంయమనం పాటించమని చెప్తున్నారు. నిజంగానే మరి వాళ్ళ రైతులు కనుక అనుకుంటే, రైతులు కనుక మరలబడితే, రేవంత్ రెడ్డి నువ్వు ఆదర్శంగా తీసుకునే హిట్లర్. నేను అడిగిన ఒక పెద్ద మనిషిని, ఈ రక్తంలో లేదని అడిగిన నేను, ఈ రక్తం చల్లుమంటాడు ఏంది, ఈయనకేమైనా పిచ్చా అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండు, సార్ ఇదివరకు హిట్లర్ అంటాడు ఒకడు ఉండే, వాడు కూడా గిట్లే చేసిండు, ఈయన ఆయనకు ఆదర్శం అంటాడు హిట్లరు, కాబట్టి ఆ లక్షణాలు అన్ని వచ్చినట్టున్నాయి ఈయనకు, హిట్లర్ లక్షణాలు కొన్ని, తుగులక్ లక్షణాలు కొన్ని, అందుకే అందుకెళ్లే ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు అని. నిజంగా రక్తమే కావాలంటే రక్తం కూడా ఇస్తాం, తీసుకో, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పి మళ్ళొకసారి చెబుతూ, మరి మా మీడియా మిత్రులతో కూడా ప్రార్థన, దయచేసి ఇన్ని జలాశయాలు ఉన్నాయి, దయచేసి మీరు కూడా మీ కెమెరా మిత్రులకు చెప్పి అక్కడ కన్నెపల్లి దగ్గర వృధాగా పోతున్న నీళ్లు మా మాట మీ మాట కాదు, మీరు కావాలంటే ఆ కెమెరా ద్వారా ప్రజలకు చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళొకసారి మిత్రులందరికీ కూడా షార్ట్ నోటీస్ లో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రదర్. వాస్తవం ఏంటి అంటే, మీకు పేపర్ క్లిప్పింగ్స్ సహా ఇస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నేను మీకు ఇస్తాను. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ జూన్ 2024 అంటే మా ప్రభుత్వం దిగిపోయిన 6 నెలలకే గ్రౌటింగ్ అయిపోయింది. గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ పరిమిత స్థాయిలో నీళ్లు నింపవచ్చని నేను చెప్పట్లేదు. నిన్న మొన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ రాసిన లేఖలో వాళ్ళు చెప్పారు, ఫుల్ కెపాసిటీ కాకపోయినా పరిమిత స్థాయిలో నీళ్లు నింపి లిఫ్ట్ చేసుకోవచ్చు.